కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామ అన్నదాత ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ ఎన్నికలను ఆదివారం గ్రామంలో జరిగిన సమావేశంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా వర్కోలు రవి, ఉపాధ్యక్షులుగా ఠాగూర్ ధర్మేందర్ సింగ్, కార్యదర్శిగా పోలవేని సంపత్, సహాయ కార్యదర్శిగా తంగలపల్లి మహేష్, కోశాధికారిగా గుల్ల సమ్మయ్య, సలహాదారుడిగా పోలవేని సాయికృష్ణ, కార్యవర్గ సభ్యులుగా పోతురవేణి సంజీవ్, కర్నాల శ్రీనివాస్, తిరుపతి, హనుమాన్ల సురేష్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన సంఘం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. సంతోషంలోనే కాకుండా సంఘ 70 మందికి సభ్యులకు ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా ముందుంటామని అన్నారు. సంఘ సభ్యులు నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఠాగూర్ దిలీప్ సింగ్, మాడ శ్రీనివాస్, నారాయణపురం సంపత్, ఠాగూర్ జితేందర్ సింగ్, తిప్పరవేణి బాలయ్య, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి, అల్లి సాయి, సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదాత ట్రాక్టర్ యూనియన్ సభ్యునిగా నన్ను ఎన్నుకున్నందుకు అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధన్యవాదాలు సభ్యులందరికీ. ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా వర్కోల్ రవి గారిని, మరియు ఉపాధ్యక్షునిగా ఠాగూర్ ధర్మేందర్ సింగ్ గారిని, మరియు కార్యదర్శిగా పొలైన సంపతి గారిని ఎన్నుకున్నారు. మన ట్రాక్టర్ యూనియన్ సభ్యులందరూ కలిసి మా వంతు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మా వంతు కృషిగా గ్రూప్ సభ్యులందరికీ సహాయం చేస్తామని మా యొక్క మనవి. యూనియన్ నవాబుపేట సంఘం గారు ఎన్నికలు జరుపుకొని ఏకగ్రీవంగా వర్కోల్ రవి గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. సభ్యులు కానీ రైతులు కానీ వర్షాకాలం దున్నులు కాలు మొదలవుతున్న సందర్భంగా తగు జాగ్రత్తలు పాటించగలరని మా యొక్క మనవి. ఈరోజు నవాబుపేట గ్రామంలో అన్నదాత ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా వర్కోల్ రవిని ఎన్నుకోవడం జరిగింది. వీరు సంవత్సరం పాటు పదవి కాలం ఉంటుంది. ఎవరికి ట్రాక్టర్ యూనియన్ సభ్యులకు కానీ ఎవరికి కానీ ఏదైనా వచ్చినా కానీ ఆపద వచ్చినా లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా కానీ ముందుండి వీళ్ళు ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. సభ్యులకు ఈరోజు ఏకగ్రీవంగా వర్కోల్ రవిని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షునిగా ఠాగూర్ ధర్మేందర్ సింగ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శిగా పొలైన సంపదని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ఏదైనా సమస్య కానీ ఏదైనా రైతు దగ్గర సమస్య కానీ యూనియన్ల సమస్య కానీ ఏదైనా ఉంటే మాకు తెలియపరచగలరు. దాని సమస్యను మేము పరిష్కరిస్తాము. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.